నేను చెబుతాను, మీరు అనండి. అన్న తర్వాత ఈ శ్లోకం గొప్పతనం చెబుతాను. చెప్పండి. సర్వదా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యత పక్షలాభో మమాయం వహ సిద్ధి ప్రత్యయకారకః. ముందు దీని అర్థం తెలుసుకుందాం. మీరంతా కష్టపడి సీతని వెతకండి. అన్ని రకములుగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. సీత కోసం మీ ప్రయత్నాలన్నీ చెయ్యండి. సీతని చూచి తీరుతారు. సీతాం అధిగమిష్యత అంటే సీత యొక్క జాడ తెలుస్తుంది. మీరు సీతని పట్టుకోగలుగుతారు. కారణం, నాకు ఇవాళ పక్షలాభ, రెక్కలు వచ్చాయి. మమ అయం పక్షలాభ, నాకు ఈ రెక్కల లాభం అనే లాభం కలిగింది. ఎందుకు కలిగింది? మీకు సీత గురించి చెప్పాను గనక.